కేవలము కొంతమంది ప్రజలకే ఆయన రాజు కాదు. కేవలము ఒక్క దేశానికి మాత్రమే ఆయన రాజు కాదు. ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు. 2వ వచనం చివరిలో ఉన్నది. ఈ యొక్క కీర్తన చూసుకున్నట్టయితే ఈ యొక్క కీర్తన అంతట్లోని మనం ఒక్కొక్కటి వివరించుకొని చదువుకున్నట్టయితే ఈ యొక్క కీర్తన ప్రభు యొక్క 2వ రాకడిని సూచిస్తుందన్నమాట. ఈ యొక్క భక్తుడు ప్రతిదీ వివరించి రాయలేదు, కానీ కొన్ని మాటలు మాత్రమే రాశాడు. ఈ యొక్క కీర్తనని మరికొద్దిగా లోతుగా మీకు వివరించాలి అని నేను అనుకుంటున్నాను అన్నమాట. మనము ఈరోజు చాలా ఆహ్లాదకరమైన లోకంలో ఉన్నాము. మనకుండే రోజులన్నీ చాలా బాగున్నాయి, కష్టాలు అన్నేం లేవు. కానీ అన్ని రోజులు ఈ విధంగానే ఉంటాయని మనం అనుకోకూడదు. ప్రభు యొక్క రాకడ ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. దొంగ ఇంటికి ఎప్పుడొస్తాడో ఫోన్ చేయడు. అలాగే ప్రభు రాకడ ఎప్పుడొస్తుందో ఎవరికి తెలియదు, టైం తెలియదు అన్నమాట. ప్రభు రాకడ యొక్క ప్రాసెస్ని ఇక్కడ భక్తుడు వివరిస్తున్నాడు. ఆ ప్రాసెస్లో మొట్టమొదటిది ఏంటంటే ర్యాప్చర్, ఎత్తబడము, సంఘము ఎత్తబడడం అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే యేసు ప్రభు ఆకాశం వరకు వస్తాడు. ఇక్కడ ఇప్పటి వరకు చనిపోయిన జనులందరూ విశ్వాసులు ఎత్తబడతారన్నమాట, లెగుస్తారు. ఆ తర్వాత అప్పటి వరకు క్రీస్తుని నమ్ముకొని విశ్వాసాన్ని కాపాడుకున్న భక్తులు ఒకేసారి మాయమైపోతారు ఈ యొక్క భూమి మీద. వీళ్ళందరూ కలిపి మధ్యాకాశంలో యేసు ప్రభుని ఎదుర్కొని పరలోక రాజ్యం వెళ్తారు. ఇది ర్యాప్చర్, ఎత్తబడము. ఈ యొక్క ర్యాప్చర్కి గురించి కొన్ని వచనాలు చూసుకున్నట్టయితే బైబిల్ గ్రంథంలోని 1 దెసలోనిక పత్రిక 4వ అధ్యాయము 16, 17, 1 కొరింథీ 15వ అధ్యాయము 51, 52, యోహాను 14, 2, 3 వచనాలు. ఈ యొక్క తర్వాత ఏం జరుగుతుంది అంటే 7 ఏళ్ల శ్రమకాలం, ట్రిబులేషన్. ఈ భూమి మీద మిగిలి ఉన్న జనాలు, అవిశ్వాసులకి ఈ యొక్క మహాశ్రమలు అన్నమాట. ఈ యొక్క మహాశ్రమల్లో కూడా కొంతమంది మారు మనసు పొంది రక్షించబడిన వారు ఉంటారు. ఇప్పటి వరకు ఈ యొక్క భూమి మీద ఇటువంటి శ్రమలు ఎవరు చూడలేదంట. ఈ భూమి పుట్టినది మొదలుకొని ఇంతవరకు ఇంత మహాశ్రమలు రాలేదంట. మనకి తెలిసిన శ్రమలు ఏంటి? ఒంట్లో బాగాలేదు, ఇంట్లో బాగాలేదు, పక్కింటోళ్ళతో గొడవ, ఎదురింటోళ్ళతో గొడవ, ఆఫీసులో అవమానము, ఇవే మనకు తెలిసిన శ్రమలు అంటే ఈ భూమి మీద. కానీ ఇవేవి శ్రమలు కావు. ఇప్పటి వరకు రాలేని శ్రమల్ని ఈ యొక్క లోకము ఎదుర్కోబోతుంది. అదే 7 ఏళ్ల శ్రమ కాలంలోని. ఈ యొక్క 7 ఏళ్ల శ్రమ కాలం గురించి చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 24, 21లో ఉంది. 2 దెసలోనిక పత్రిక 2వ అధ్యాయము 3, 4 వచనాల్లో ఉంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, కానీ సమయం తక్కువ ఉండడం వల్ల 2-3 వచనాలు మీకు చెప్తున్నాను. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ప్రభు యొక్క 2వ రాకడ. యేసు ప్రభు డైరెక్ట్గా భూమి మీదకి వస్తాడనమాట సడన్గా. ఆ 7 ఏళ్ల శ్రమకాలం అయిన తర్వాత ఆయన భూమి మీదకి రాగానే ఈ యొక్క మహాశ్రమల్ని తట్టుకొని ఎదుర్కొని నిలబడిన వారు ఎవరైతే ఉన్నారో, ఆ శ్రమల్ని ఎదుర్కొని చనిపోయిన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, చనిపోయిన వాళ్ళు మొదటగా లేచి ప్రభువుని ఎదుర్కొంటారు. దాని తర్వాత ఆ శ్రమల్ని ఎదుర్కొని ఇంకా బ్రతుకున్న వారు ప్రభువుని ఎదుర్కొంటారనమాట. ఇది ప్రభు యొక్క 2వ రాకడలో జరగబోతుంది. ఈ యొక్క వచనాలు చూసుకున్నట్టయితే ప్రకటన గ్రంథము 19, 11లో ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30లో ఉంది. జకర్యా 14, 4వ వచనంలో కూడా ఉన్నదనమాట. రాకడ తర్వాత ఏం జరుగుతుందంటే 1000 ఏండ్ల పరిపాలన, 1000 years మిలీనియం. ఇప్పుడు యేసు ప్రభు భూమి మీదకి వచ్చారు. ఇప్పుడు ప్రభు భూమిని పరిపాలిస్తాడనమాట. ఇక్కడ వచనాల్లో చూసుకున్నాం, కీర్తన భక్తుడు చెప్తున్నాడు, ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు, ఆయన సర్వభూమికి ఏలుతాడు, ప్రతి జనాంగానికి ఆయన రాజై ఉన్నాడు, అన్యజనులకి ఆయన రాజై ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడ ఈ భూమిని 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు. చూడండి, ఈ యొక్క వచనాలు చూసుకున్నట్టయితే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో కనిపిస్తుంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల్లో కనిపిస్తుంది. దీని తర్వాత ఏం జరుగుతుంది? ఈ యొక్క 1000 ఏండ్ల పరిపాలన తర్వాత జడ్జిమెంట్ డే, చివరి తీర్పు దినం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఎవరికి? అన్యాయస్తులకి, అక్రమంగా నడుచుకున్న వారికి, ఈ భూమి మీద తప్పుగా నడుచుకున్న వారికి. వాళ్ళందరూ చనిపోయినా సరే,
సముద్రంలో చనిపోయినా సరే సముద్రం ఆ యొక్క మృతుల్ని అప్పచెప్తుందంట దేవుడు ఆ టైంకి. కొండ మీద నుంచి దూకిస్తున్నా సరే ఆ కొండ దేవుడికి ఆ టైంలో లెక్క అప్పచెప్తుంది. భూమి మీద చచ్చిపోయినా సరే భూమి ప్రభుకి ఆ రోజు లెక్క అప్పచెప్తుంది. అదిగో ఇంతమంది చచ్చిపోయారు అని. ఆ చచ్చిపోయిన అవిశ్వాసులందరూ ప్రభు దగ్గర వెళ్ళాలన్నమాట. వాళ్ళకి తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు తర్వాత వాళ్ళని అగ్నిగుండంలో వేయబడడం జరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏం జరుగుతుందంటే, ఆది నుండి మోసం చేస్తుండే ఘటసర్పము అపవాది అనబడుతున్న సాతానుని అగ్నిగుండంలో వేయబడడం జరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత మనిషిని మింగేస్తున్న ఇప్పటి వరకు మరణము అన్నదాన్ని, అలాగే పాతాళము అన్నదాన్ని, ఈ రెండిటిని కూడా అగ్నిగుండంలో వేయబడ్డము జరుగుతుంది అన్నమాట. ఇది జడ్జిమెంట్లో ఆ తర్వాత జరిగింది. ఈ యొక్క వచనాలు చూసుకున్నట్టయితే మనకి ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 10 నుంచి 15 వచనాల్లోనే మనకి కనిపిస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, కొత్త ఆకాశము కొత్త భూమి, న్యూ హెవెన్ న్యూ ఎర్త్. ఇప్పుడు ప్రతి ఒక్కరు పరలోక రాజ్యం ఎక్కడుందంటే ఇలా పైకి చూపిస్తారు. ఆ పరలోక రాజ్యం కిందకు వచ్చేస్తుంది. ఒకడు బట్టలని ఎలాగైతే మార్చి, పాత బట్టలు మార్చి కొత్త బట్టలు వేసుకుంటాడో అలా ప్రభు ఆకాశాన్ని భూమిని మార్చబోతున్నాడు. ఈ యొక్క కొత్త ఆకాశంలోకి మనమందరము ప్రవేశించబోతున్నాము. చూడండి, అక్కడ ఏడ్పు, దుఃఖము, కన్నీరు, వేదన, మరణము, చింత అవేవి ఉండవు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? చాలామందికి, అరే మీ తండ్రి నీకు ఆస్తి ఏమి ఇచ్చాడురా అంటే 2 ఇల్లులు, 2 పొలాలు, 2 కార్లు అని చెప్తాడు. మనకి ఆస్తి ఏటి? ఈ యొక్క కన్నీరు, దుఃఖము, చింత, వేదన, మరణము, పాపము ఇదంతా మన ఆస్తి అనమాట. ఎక్కడి నుండి వచ్చింది? మన నాన్నగారు ఇచ్చారు. మన నాన్నగారికి ఎవరు ఇచ్చారు? వాళ్ళ తాతగారు ఇచ్చారు. అలాగే ఈ ఆస్తి ఎక్కడి నుండి వచ్చింది? ఆదాం గారు ఇచ్చారనమాట. ఇదే ఆస్తి, మన అందరం సమానంగా అనుభవిస్తున్న ఆస్తి అనమాట. ఈ యొక్క ఆస్తి అక్కడ ఉండదు. ఈ యొక్క మరణము, దుఃఖము, వేదన, చింత ఇవేవి అక్కడ కనిపించవు అనమాట. ఇంకా అక్కడితోని ఈ యొక్క ప్రకటన గ్రంథము ఎండింగ్ అవుతుంది. ఈ యొక్క సృష్టి మొదలు అనేది ఆది కాండంతో స్టార్ట్ అవుతుంది. సృష్టి చివరి ఎండింగ్ అనేది ప్రకటన గ్రంథంతో ముగించబడుతుంది అనమాట. ఈ యొక్క వచనాల్ని ఈ యొక్క భక్తుడు ఇండైరెక్ట్గా కొన్ని మాటల్లో చెప్పేశాడు. నేను ఇప్పటివరకు వివరించింది చూడండి, 5వ వచనంలో ఆర్భాటంతో, బూరధ్వనితో అని ఉంది. దాని తర్వాత మన రాజును కీర్తించుడి, దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు అని ఉంది. 8వ వచనం దేవుడు అన్యజనులకు రాజు అయి ఉన్నాడు అని ఉంది. 10వ వచనం భూనివాసులు ధరించుకుని కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడు ఆయన. చూడండి, 10వ వచనంలో చూసుకున్నట్టయితే భూనివాసులు ధరించుకొను కేడములు అని ఉన్నది. ఇప్పుడు వేరే గ్రహం నుంచి భూమి మీదకి ఎవరైనా వస్తే, ఏదైనా కోతులా బంగురుకుంటూ వస్తుంది అనుకోండి ఒక భూమి మీదకి, దాన్ని ఏమంటారు? గ్రహాంతరవాసి అంటారు. అలాంటివి లేవు అనుకోండి, కానీ అలా అంటారు అన్నమాట. ఇప్పుడు ఈ భూమి మీద ఉండే మనుషులు పరలోక రాజ్యానికి వెళ్తే అక్కడ ఉండే దేవదూతలు ఏమని అంటారు? భూనివాసులు అని సంబోధిస్తారనమాట. కాబట్టి అదిగోండి, ఇంతవరకు మాకు కిరీటాలు ఇవ్వలేదు దేవుడు, ఈ యొక్క భూనివాసులు వచ్చారు కదా వాళ్ళకి జీవ కిరీటాలు ఇస్తున్నాడు అని చెప్పుకుంటారు. అదిగోండి, ఇక్కడ భూనివాసులు ధరించుకొని కేడములు అవి దేవునివి అని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు అనమాట. ఈ యొక్క కీర్తన అంతా మనం చూసుకున్నట్టయితే భక్తుడు కోరాహు కుమారులు రచిస్తున్నారు. చాలా సింపుల్గా చెప్తున్నారనమాట. ప్రభు యొక్క రాకడ, ప్రభు పుట్టక ముందే ఈ యొక్క కీర్తన రాస్తున్నాడు. ప్రభు పుట్టిన తర్వాత ఈ యొక్క యుగాంతము ఏ విధంగా ఉంటుంది, మన రాజు, మన దేవుడు ఈ యొక్క భూమిని ఏ విధంగా ఏలబోతున్నాడని 2-3 వచనాల్లోనే ఇక్కడ కీర్తనకారుడు చెప్పేస్తున్నాడు. దాన్ని మనం కొద్దిగా క్లుప్తంగా వివరించుకున్నాము.